వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హరీష్ రావు గారు ఇయాల రాజయ్య గారు మాజీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ నిజంగా విచిత్రంగా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళకి నాయకులకు ఇంకా కూడా బుద్ధి రాకుండా మాట్లాడటం అంటే సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థని గతంలో నిర్వీర్యం చేసింది. ఫ్రెండ్లీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని చెప్పి వాళ్ళని చేతులు కట్టేసి ఆగం చేసి ఇప్పటికి కూడా కానిస్టేబుల్ గారిని చంపితే దాని సానుభూతి చూపించేది వదిలిపెట్టి దాన్ని కూడా రాజకీయం చేయటం. గతంలో ఎప్పుడు ఉద్యమం అప్పుడు విద్యార్థులని వాళ్ళ శివాల మీద పేలాలు ఎరకతిన్నట్టు ఇవాళ కూడా మళ్ళా పాపం ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని చంపితే దానికి ఏం జరిగిందో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మీ తిరిగా దద్దమ్మలు తిరిగా వదిలేయలే. ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ అబద్ధాలు మాట్లాడుకుంటూ బతకటం. ఇవాళ మీ ఇంట్లో మీ ఆడపడుచు మాట్లాడినప్పుడు ఏం చేసిండ్రు దానికి జవాబు చెప్పండి. కవిత గారు మాట్లాడినప్పుడు మీ యొక్క ఇంట్లోకి వెళ్ళి కవిత మీరు చేసిన ఆరోపణకు మీరు ఏం జవాబు చెప్తారు చెప్పిన అయ్యేటవారు మాట్లాడినా సిగ్గు సెరా లేకుండా రాజయ్య గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తుపాకీ ముఖ్యమంత్రి గారు తుపాకులు దాని మీద అదని దానికి అందరూ మద్దతు ఇవ్వాలి వీళ్ళకి ఇట్లా మాట్లాడినందుకు అని చెప్పి అంటున్నారు. నీ డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు ఏ ఒక్కరు వచ్చి మాట్లాడినరా మేము మాట్లాడినాం. సిగ్గు స్థిరం ఉండాలి మాట్లాడటానికి. రాజయ్య గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది. ఇలా నువ్వు చేసిన పనులేంటిది, నీ కథ ఏది, నీ కార్ఖానలు ఏంది, నువ్వు ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే నిన్ను తీసేసిండ్రు, ఇవన్నీ కనీసం జవాబు కూడా చెప్పకుండా నీ ఒక మాట ముచ్చట చెప్పకుండా నిన్ను తీసేసిన దౌర్భాగ్యం అది. వాళ్ళకు తెలుతునని చూడకుండా అయినా నీకు సిగ్గు లేకుండా ఇలా మళ్ళా హరీష్ రావు నువ్వు రాజయ్య గారు పండుగ పూట పాపం చనిపోయిన ఒక కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చినాం. ₹1 కోటి ఇవ్వటం కాకుండా కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏం చేయాలని మేము బాధపడుతుంటాం. మేము మా ప్రభుత్వంలో తీసుకొని నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఏ విధంగా తాపత్రయాలు మేము పడుతుంటే మా ముఖ్యమంత్రి గారు దాని మీద 24 గంటల లోపల వారు ఏ విధంగా ఏం చేయాలని ఆలోచన చేసి చూపిస్తున్నారు. అది వదిలిపెట్టి ప్రతిదీ మీ జీవితం అంతా మీ బతుకంతా రాజకీయమే. ఒక్క పార్లమెంట్ సీట్ రాలే, ఒక్క దాంట్లో డిపాజిట్ రాలే, సిగ్గు శరం లేకుండా ఇంకా జూబ్లీహిల్స్కి వెళ్తారట. జూబ్లీహిల్స్ డిపాజిట్ తెచ్చుకొని చూద్దాం. అది వదిలిపెట్టేసి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకో. మిమ్మల్ని అసహించుకొని పక్కకు పెట్టినరు. మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ దుకాణం క్లోజ్. అది చూసుకోండి ఫస్ట్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.